హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నంబర్ 27. నా ప్రీవియస్ వీడియోలో కృష్ణావతారం ఎలా జరిగింది అన్న విశేషం వివరించాను. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని చూడొచ్చు. ఈ వీడియోలో కృష్ణుడి నామకరణం ఎలా జరిగింది, విశ్వరూప దర్శనం తాలూకా డీటెయిల్స్ ఇవ్వడం చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గోకులంలో యశోదాదేవి నందనుడిగా పెరుగుతున్న పరమాత్మకు నామకరణ మహోత్సవం చేయడం కోసం గర్గ మహర్షినికి వచ్చాడు. నందుడు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి సముచితమైన మర్యాదలు చేసి తన కుమారుడికి నామకరణ చేయమని కోరాడు. నందుడి సత్కారాలు అందుకున్న గర్గ మహర్షి, నాయన నందగోప, నేను మీ యదువంశానికి కులగురువును. నీ కుమారుడికి జాతకర్మ తప్పకుండా జరిపిస్తాను. ఇది నా బాధ్యత. అయితే ఇది చాలా రహస్యంగా జరగాలి సుమా. తగిన ఏర్పాట్లు చెయ్యని పురమాయించారు. ఎలాంటి ఆడంబరం లేకుండా నందగోపుడు గరుగుడు పెట్టిన ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడు గర్గ మహర్షి అనంతమైన నామాలున్న పరమాత్మకు ఏ పేరు పెట్టాలని ఆలోచించి కృష్ణ అని పేరు పెట్టాడు. కృష్ణ అంటే క్రిష్ అనే ధాతువు మీద నా అనే ప్రయత్నం చేరిస్తే కృష్ణ అవుతుంది. ఈ కృష్ణ శబ్దానికి పరిపూర్ణమైనవి, ఉనికి, సంపూర్ణమైన ఆనందం అనే అర్థం. అలాగే లోకంలోని సకల జీవులు పాపాలని నశింపచేసేవాడని మరొక అర్థం. అలాగే గర్గ మహర్షి కృష్ణుడి అన్నకి, రోహిణి కుమారుడికి బలరాముడు అని పేరు పెట్టాడు. ఆయనకు శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని తెలిసి అయినప్పటికీ ఈ రహస్యాన్ని దాచి ఉంచి నందగోపుడికి కృష్ణుడు మానవాతీత శక్తి కలిగిన వాడని సూచనప్రాయంగా తెలియజేశాడు. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒకసారి యశోదాదేవి ఊడిలో పడుకొని పాలు తాగుతూ నెమ్మదిగా ఆవులించాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుడి నోట్లో ఉన్న సకల విశ్వాన్ని దర్శించింది. అయితే అదేదో బ్రహ్మాన్ని భావించి మర్చిపోయింది. మరి కొన్నాళ్ళు గడిచాక కృష్ణుడి సహచరులతో కలిసి ఆడుకుంటూ వారు తెచ్చుకున్న పళ్లలో కొన్ని పళ్లను రహస్యంగా దాచిపెట్టాడు. కృష్ణుడు సరదాగా చేసిన ఆ పనికి కోపం వచ్చిన బాలకులు యశోదాదేవి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీ కృష్ణుడు మట్టి తింటున్నాడు, మా పళ్ళు దొంగతనం చేశాడు అని చాడీలు చెప్పారు. యథార్థం తెలియని యశోదాదేవి కృష్ణుడు మట్టి తిన్నాడని వినేసరికి భయంతో కృష్ణుడు పిలిచి, కన్నయ్య, మట్టి తిన్నావా, నిజమేనా అని ప్రశ్నించింది. లేదమ్మా, వాళ్ళంతా నీకు అబద్ధం చెప్తున్నారు అంటూ అమాయకంగా అన్నాడు కృష్ణుడు. ఏది, నోరు తెరి చూపించు అని అడిగింది యశోద. కృష్ణుడు నెమ్మదిగా నోరు తెరిచాడు. లోపలి చూసిన యశోదాదేవి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. 14 లోకాలు ఆమెకు కనిపించాయి. దేవతలు, దానవులు, పశువులు, పక్షాదులు, సముద్రాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు, మహాపర్వతాలు, ఇలా సకల ప్రపంచం ఆమెకు కనిపించింది. అంతేకాదు, క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనించిన నారాయణుడు దర్శనమిచ్చాడు. ఈ ప్రపంచంలోని కృష్ణుడు కూడా నోరు తెరుచుకుని నుంచున్నట్టుగా ఆమెకి కనిపించాడు. ఇలా కృష్ణుడి నోటిలో సమస్తాన్ని యశోదాదేవి దర్శించింది. ఆమెకు తన కుమారుడు సాక్షాత్తు భగవంతుడే అనిపించింది. అంతే, ఒక్క క్షణంలో ఆమెకి మాయ కమ్మేసింది. కృష్ణుడు అమ్మా పాలివ్వవా అన్న మాటతో లోకంలోకి వచ్చేసింది. తాను చూసిందంతా మర్చిపోయింది. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని యశోదాదేవికి చూసి ఆమె జన్మను చరితార్థం చేశాడు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ పెట్టుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.